ఆగమ శాస్త్రాలలో అధికారులు జోక్యం చేసుకోవద్దని పండితుల సూచనల ప్రకారమే పూజాది కైంకర్యాలు జరగాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. మంత్రి నారాయణతో కలిసి నెల్లూరులోని మూలస్థానేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో సామాన్య భక్తులకు పెద్దపీఠం వేయాలని సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు భ్రమరాంబిక అమ్మవారు శ్రీశైలంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో జ్యోతిర్లింగం శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి భ్రమరాంబిక తల్లి ఇద్దరు కలిసి ఉండేటువంటి ప్రాంగణం ఎక్కడైనా ఉంది అంటే అది భారతదేశంలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్లో శ్రీశైల క్షేత్రం అని చెప్పి చెప్పక తప్పదు. ఆ క్షేత్రంతో సమానమైనటువంటి మూలస్థానేశ్వర దేవస్థానం అంటే ఇవాళ ఇక్కడ కూడా భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఇక్కడ ఆలయంలో ప్రతిష్ఠితంగా ఉన్నారు. గోదావరి నదీ తీరాన ద్రాక్షారామం మరొక జ్యోతిర్లింగం, పిఠాపురంలో మరొక శక్తిపీఠం, ఎక్కడికక్కడ విడివిడిగా ఉన్నారే తప్ప అన్నీ కలిసి ఉన్నటువంటి ప్రాంతం ఒక్క శ్రీశైలం. శ్రీశైలంతో పాటి అనేక పూజలు అందుకుంటున్నటువంటి అంతే పవిత్రమైనటువంటి భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం అంత ప్రత్యేకత ఉంది ఇక్కడ అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ రాష్ట్ర శైవ క్షేత్రాల వివరాలను ఇక్కడ మీ అందరి ముందు చెప్పడం జరిగింది. శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ 3 ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే ప్రభుత్వ విధానం. సామాన్య భక్తుడికి పెద్దపీట వేయడమే మా లక్ష్యం. పాలకవర్గం సేవలు అందించడానికే పాలకవర్గం కానీ సేవలు అందుకోవడానికి కాదని మాత్రం ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి చెప్పిన పరిస్థితులు కూడా ప్రతి ఆలయంలో ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తాం. పాలకవర్గం కూడా సేవకులుగా మారండి. మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా జరిపించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శైవ క్షేత్రాల పట్ల, ఈ యొక్క ఆగమ విధానాల పట్ల బాగుంది అని చెప్పి ప్రజల దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకోవడానికి మీరు కూడా నిమగ్నం అవ్వండి, పని చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజయ్ యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన టీం అంతా కూడా మంచి దీక్షా దక్షతలు కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఆలయంలో ఏ విధానంగా మనం నడుచుకోవాలనే విషయంలో అందరూ కలిసి పనిచేయండి. ఆ యొక్క భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. అలాగే అధికారులకు కూడా నేను మనవి చేస్తున్నా, ఈ ఉత్సవాలు మొత్తం ఆగమ పండితుల అధీనంలోనే గర్భగుడి అంతరాలయంలో పూజలు జరుగుతాయి. ఏ సందర్భంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు ప్రమేయం పెట్టుకోవద్దు. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఇప్పటికే మీకు SOPలు ఇచ్చాం.